మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం. ఈ రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు. నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు. కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి మారుతూ ఉంటాయి. ఆయన ఒకే దగ్గర ఉండరు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి, ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి. కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది, ఒక్కొక్క నెలలా మారిపోతూ ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెలకాలం ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు. ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు వరకు ఈ 15/3/2025 నుండి కుంభం నుండి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ నెల రోజుల పాటు ఉంటారు. అంటే 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ తారీఖు వరకు సూర్యభగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు. ఇక్కడ మీనంలో ఉంటారు. ఇప్పుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ రాశుల వారికి ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంది. కన్యా రాశి వారికి ఈ సూర్య భగవానుడు కుంభం నుండి మీనరాశిలో ప్రవేశించడం ద్వారా, అంటే 15 తారీఖు మార్చి నెల 2025న రవి మీనరాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు. నెల రోజుల పాటు అక్కడే ఉంటారు కాబట్టి, అంటే 14/4/25 వరకు అక్కడే ఉంటారు. ఈ నెల రోజుల పాటు సూర్య భగవాన్ యొక్క ఆ రవి సంచారం వల్ల, అదే రవి సంక్రమణం వల్ల ఏ విధమైన ఫలితాలు కన్యా రాశి వారికి వస్తాయి అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సామంత జన విద్వేష దారా పీడా సుతామయం ఉత్సాహ భంగ కార్యాణి గోచారే సప్తమే రవౌ. గోచారం ద్వారా గోచార ఫలితాలు చెప్పుకునేటప్పుడు సప్తమే రవౌ అంటే 7వ స్థానంలో రవి కనుక ప్రవేశిస్తే సామంత జన విద్వేష అంటే సమస్త జనులు కూడా మన కింద వారు వాళ్ళందరూ కూడా మనకి విరోధులవుతూ ఉంటారు. అట్లాగే దారాపీడా సుతామయం పిల్లలతో కలిపి భార్యకి కూడా కొన్ని పీడ అంటే అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్సాహం మనుషులు ఏ విధమైనటువంటి ఉత్సాహం లేకుండా భంగం అయిపోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పనులన్నీ కూడా ఈ కార్యాణి అంటే ఈ రకమైన పనులన్నీ కూడా మనకి 7వ స్థానంలో సంచరించడం ద్వారా, అంటే ఇక్కడ మనకి కన్యా రాశి వారికి కలిగే ఫలితాలు. అంచేత ఈ కన్యా రాశి వారు కూడా తగు జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. మొట్టమొదటి ఇందులో భార్య పిల్లలు కూడా ఉన్నారు, అది మరింత చిరాకు. ఎందుకంటే పిల్లలకు బాగాలేస్తే చాలా కంగారు పడతాం. భార్యమని లేకపోతే ఇంట్లో పని సర్ది పెట్టేటటువంటి వాళ్ళు మరొక ఆడవాళ్ళు సహాయం ఏదైనా ఉంటే పర్వాలేదు, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళ కోసమే కదండి. మన మగవారంతా బతికేది భార్య కోసమే కదా, భార్య పిల్లల కోసమే కదా. అందుచేత వారికి కనుక అనారోగ్యం చేస్తే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, మానసిక క్షోభ పడిపోతూ ఉంటాం. ఈ విధంగా కాబట్టి అది విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. గుడికి వెళ్ళండి. మీకు వీలైతే నవగ్రహాలకు ప్రదర్శన చేయండి. ఆ నవగ్రహాలకి పాదాల దగ్గర వేస్తూ ఉండండి. లేదు 1 కేజీ పావు గోధుమలు తీసుకుని ఒక సద్బ్రాహ్మణుడికి గుళ్ళోకి వెళ్తే ఎలాగ సద్బ్రాహ్మణులే ఉంటారు కాబట్టి ఆ పూజారి గారికి
అది దానం ఇచ్చేసి అదే సంకల్పం చెప్పించుకొని ఆ దానం ఇచ్చేసినట్టయితే మనకి సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. మిగతా ఇప్పుడు కలగజేసేటటువంటి ఈ చెప్పుకున్నాం కదా, ఈ రకమైనటువంటి దుర్వార్తలు వినటము, లేకపోతే భార్య పిల్లలకు బాగలేకపోవటము, అందరూ విరోధం అవటం, వీటి నుంచి మనం తప్పుకునే అవకాశం ఉంటుంది. అందుచేత వీరు సూర్యునికి సంబంధించిన వచ్చిన ఏవి ఉన్నప్పటికీ మంత్రాలు కావచ్చు, లేదా ఆదిత్య హృదయం కావచ్చు, ఇట్లాంటివి ఏదైనా సరే సూర్యునికి సంబంధించిన పుస్తకాలు దొరుకుతున్నాయి కదండి. అందుచేత మీరు చక్కగా చదువుకున్నట్టయితే ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. శుభం. కుంభరాశి నుండి మీనరాశిలోనికి 15వ తారీఖు మార్చి నెల 2025న ప్రవేశించి 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు ఆయన అక్కడే సంచారం చేస్తారు, 1 నెల రోజుల పాటు. ఈ రవ్యనే కాదండి, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో ఆ రాశుల్లో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి చంద్రుడు ఉన్నారనుకోండి, 2.25 రోజులు ఒక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అది పెద్ద ఇంపార్టెంట్గా తీసుకోరు, ఎందుకంటే చాలా తక్కువ కాలం కాబట్టి. ఇకపోతే కుజ, శుక్ర, బుధ ఇవన్నీ కూడా నెల 15 రోజులు సుమారుగా సంచారం చేస్తూ ఉంటారు. ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించేదాన్నే సంక్రమణం అంటారు. ఆ సంక్రమణం అనేటటువంటి చాలా పవిత్రంగా తీసుకుంటూ ఉంటారు. అన్ని గ్రహాలకి ఉన్నప్పటికీ ఈ సంక్రమణం అనేటటువంటి పదము ఎక్కువగా రవి భగవాను యొక్క రాశి నుంచి మరొక రాశిలోకి ముందుకు వెళ్ళేటటువంటి ఆ సంచారాన్ని సంక్రమణంగా చెప్తారు. ప్రతిదీ సంక్రమణమే, కానీ రవి భగవానుడి గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ రవి భగవానుడి యొక్క సంక్రమణం కూడా ప్రతి నెల జరిగినప్పటికీ ఇందులో ప్రధానంగా 2 రాసుల్లో సంచారాన్ని ప్రప్రథమంగా తీసుకుంటూ ఉంటాము. అక్కడంటే మనకి ఒకటి మకర సంక్రమణం, ధనురాశిలో నుంచి ధనురాశి నుంచి ఇక్కడ మకరంలో ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రమణం అంటాం. ఆ మకర సంక్రమణాన్ని మనం మకర సంక్రాంతి అంటాం. దానికి ముందు రోజున భోగి పండగని, మరుసటి రోజు అదే సంక్రమణం అందులోకి వెళ్ళిన రోజున సంక్రాంతి అని, ఆ తర్వాత రోజున కనుమ అని చెప్పేసి 3 రోజులు చాలా పెద్ద పండగగా మనం చేసుకుంటూ ఉంటాం. చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. మకర సంక్రాంతి పండగ అంటే స్కూల్ పిల్లలకు కూడా 15 రోజుల పాటు మీకు పండగ సెలవు హాలిడేస్ ఇస్తూ ఉంటారు స్కూలుకి. అదే కాకుండా కొత్త బట్టలు, రైతులకి ఈ పంట చేతికి రావటం, డబ్బులు బాగా చేతిలో ఆడటం ద్వారా ఇంట్లో అందరూ కొత్త బట్టలు తీసుకోవటము, ఇంట్లో పిండి వంటలు చేసుకోవటము, కొత్తల్లుని ఆహ్వానించడము, అక్కా చెల్లెళ్ళను అందరినీ ఆహ్వానించడము, సంవత్సరంలో జరిగే అన్ని పండుగల్లోనూ ఈ మకర సంక్రాంతి కూడా చాలా పెద్ద పండగగా 3 రోజులు పండగగా చాలా చక్కగా చేసుకుంటారు. దగ్గరలో ఉన్న బంధువులందరూ దగ్గర చేరటం, అదిగా కులాసగా కబుర్లు చెప్పుకుంటూ చాలా చక్కగా అన్ని తినుబండాలన్నీ చేసుకుంటూ తినుకుంటూ ముచ్చలు చెప్పుకుంటూ చాలా హాయిగా ఉండేది. ఇప్పుడు కూడా అలాగా పల్లెటూరు వాతావరణాల్లో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుందండి. అలాగే కర్కాటక సంక్రమణం అని చెప్పేసి కర్కాటక రాశిలో సూర్యుడు భగవాను ప్రవేశించడానికి కూడా కర్కాటక సంక్రమణం అంటే 6 నెలలు అనమాట. మకర సంక్రాంతికి సంక్రమణానికి కర్కాటక సంక్రమణానికి 6 నెలల గ్యాప్ అనమాట. అంటే 2 భాగాలుగా మనం చేసుకుని ఈ విధమైనటువంటి ప్రాధాన్యత అన్ని గ్రహాలకి ఉన్నప్పటి దేన్నైనా సంక్రమణమే అంటాం. కానీ వాడుకలో ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం ఈ రవి భగవానుడి యొక్క సంచారమే. దాన్నే మనం ముఖ్యంగా తీసుకుంటాం. ఆ రెండిట్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 2 సంక్రమణాలని మనం చాలా ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంక్రమణం రోజున చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులకి పితృతర్పణాలు వదులుకుంటారు. కొంతమంది ఈ ఇళ్లలో
సత్యనారాయణ స్వామి వ్రతం అని, మరి లేకపోతే వ్రతాలు చాలా ఉన్నాయి కదండి. ఈ రవి సంక్రమణం రోజున కూడా చాలామంది సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చూసాము. అది మనకి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో కూడా ఏకాదశి కానీ సంక్రమణం అని కానీ చెప్తుంటారు. అటువంటి రోజుల్లో చేసుకోవటం చాలా పవిత్రం. ఒక రాశి నుంచి ఒక రాశి, ఎందుకంటే ఈ నవగ్రహాలకి రాజు కాబట్టి ఈ సూర్యభగవానుడు మిగతా గ్రహాల కంటే ఈయనకి ఇక్కడ అత్యధిక ప్రాముఖ్యతనివ్వడం జరుగుతూ ఉంటుంది. అందుచేత ఈ రవి సంక్రమణ రోజున మీరు కూడా ఎవరైనా ఏదైనా శుభ కార్యాలు చేసుకుని అనుకోవాలి, ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు సత్యనారాయణ వ్రతము ఇట్లాంటివి, ఎవరిళ్ళల్లో అనేక వ్రతాలు ఉంటూ ఉంటాయి. ఆ వ్రతాన్ని మీ ఇష్టం వచ్చిన దేవుని యొక్క వ్రతాలు చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మనం భావించుకోవాలి.